ప్రతిపాడు నియోజకవర్గం అన్నవరం గ్రామానికి శివారు ప్రాంతమైనటువంటి కొత్తపేటలో ఇక్కడ ఒక పాతనపు కొట్టు ప్రదేశంలో సుమారు 22 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి మన ఒక వ్యక్తి అనుమానాస్పదలో మరణించాడు. విస్ఫోటనం చెందింది. విస్ఫోటనంలో అక్కడికక్కడే మరణించడం జరిగింది. 108 ద్వారా వాళ్ళు వచ్చి సుమారు 4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా 108 వారు చెప్తున్నారు. 108 వారు పూర్తిగా పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. అలా ఈ విస్ఫోటనం ఏం జరిగింది అన్నది ఇప్పుడే మన అన్నవరం ఎస్ఐ వి కిషోర్ గారు పోలీస్ సిబ్బంది అనుమానమున కూడా ఈ యొక్క సాక్షులను అన్నీ కూడా సేకరిస్తున్నారు. ఎందువల్ల జరిగింది అన్నది అర్థం అవట్లేదు. విస్ఫోటనం బాంబు వల్ల జరిగిందా, దేని వల్ల జరిగిందా అన్నది ప్రస్తుతం వాళ్ళు సేకరించే పనిలో ఉన్నారు. ఈ చనిపోయిన లక్ష్మణ్ అన్న వ్యక్తి రాగుంపాడు తొండంగి మండలం రాగుంపాడు చెందిన వ్యక్తి. ఇతను ఈ షాపులో 2 సంవత్సరాల పాటు నుంచి పనిచేస్తున్నాడు. సక్రమంగా పనిచేస్తున్నాడని చెప్పి ఉన్నాడు. కొద్దిగా మందు అలవాటు ఉంది అన్నది చెప్పి పరిస్థితులు చెప్తున్నారు. అసలు ఈ విస్ఫోటనాన్ని పనిచేస్తున్న సమయం నాటికి ఈ యొక్క షాపులో 3 పనిచేస్తున్నారు. ఈ 3కు సంబంధించి ఒక వ్యక్తి పారిపోయాడు అన్నట్టు సమాచారం. మొత్తం ఇది అన్నిటిని కూలంకషంగా పరిశీలించితే కానీ పూర్తి స్థాయిలో ఉందో. కానీ ఈ పేలుడికి అత్యంత భయంకరమైన పేలుడు రావడంతో ఈ పేలుడి యొక్క దాటికి ఐరన్ ముక్కలు ఇతని శరీరంలో కూడా ఈ కంఠంలోకి, గుండెల్లోకి, చేతుల్లో కూడా దూసిపోవడంతో రక్తస్రావం కూడా జరిగింది. ఈ పరిసర ప్రాంతం వాళ్ళు ఈ మంటలు ఆర్పడానికి విశ్వ ప్రయత్నం చేసినట్లుగా ఇక్కడ ప్రాథమికంగా కొంచెం తెలుస్తుంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో పోలీసులు శోధిస్తే కానీ ఈ యొక్క మృతికి కారణం ఏంటి, అసలు ఏంటి, ఎందువల్ల మరణించాడు అన్నది తేలవలసి ఉంది. సత్యబాలకృష్ణమూర్తి, అన్నవరం నుండి విశ్రాంత టీవీ.